ఫ్రెండ్స్, ఇంకా సమ్మర్ వచ్చేసింది, వేడి చంపుతుంది, మస్తు మంది ఏసీలు ఆన్ చేసుకొని ఎంజాయ్ చేస్తుండ్రేమో. కొంతమంది అయితే కరెంటు బిల్ ఎక్కడెక్కి వస్తుందో అని మస్తు భయపడతా ఉంటారు. అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అందుకే మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏసీలు ఉన్న వాళ్ళకి ఎంత అయితే అంత ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే కరెంటు బిల్ మిగిలియడానికి నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మీకు చెప్తాను. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా కొత్త ఏసీ కొనే ప్లాన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కొనండి. ఎందుకంటే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీస్లో మీకు కాపర్ ట్యూబింగ్, బ్లూఫిన్ టెక్నాలజీ అట్లా ఉండేసి మీకు చాలా ఎఫిషియెంట్ ఉండి పవర్ చాలా సేవ్ అవుతుంది. కరెంట్ బిల్లో మీకు 1-2 ఇయర్స్లో ఏసీయే ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా అందుకే నేను 5 స్టార్ ఏసీయే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు. సెకండ్ పాయింట్ ఏంటిదంటే, మీరు చాలా రోజుల నుంచి ఏసీ యూజ్ చేస్తలేరు కదా, మొన్నటి వరకు వింటరే ఉండే కదా, కాబట్టి ఫ్రంట్ ప్యానెల్ కింద మీకు ఫిల్టర్స్ ఉంటాయి. అందులో అంతా దుమ్ము జమ అయిపోయి మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. దానివల్ల కూడా ఏసీ ఎఫిషియన్సీ తగ్గిపోయి మీకు కూలింగ్ అది తగ్గి కరెంట్ బిల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మీరు లిఫ్ట్ చేస్తే దాని కింద ఫిల్టర్స్ ఉంటాయి, అవి తీసి ట్యాప్ వాటర్ కింద కడిగేసి ఒకసారి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే వ్యాక్యూమ్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. లేకపోతే టెక్నీషియన్ని పిలిపించి క్లీన్ చేయించుకోండి. ఇంకా అవుట్డోర్ యూనిట్ కూడా అయితే బ్లోవర్ ఉంటే ఒకసారి బ్లోవర్ తోటి కొట్టేసి క్లీన్ చేసేయండి. ఇంకా అవుట్డోర్ యూనిట్ పైన ఎండ పడకుండా చూడండి, ఎందుకంటే అవుట్డోర్ యూనిట్ కూడా డైరెక్ట్ ఎండ వల్ల హీట్ అయిపోతే కూడా మీకు ఎఫిషియన్సీ తగ్గి మీకు కూలింగ్ ఎఫిషియన్సీ అది తగ్గుతుంది, కరెంట్ బిల్ ఆటోమేటికల్లీ పెరుగుతుంది. ఇంకా ఇవాళ రేపు అందరి దగ్గర లేటెస్ట్ కన్వర్టబుల్ ఏసీసే ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ మీ రూమ్లో ఇద్దరే ఉన్నారనుకోండి, ఇద్దరికి ఎంత అవసరమో మీరు టన్నేజ్ దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ, తక్కువ మంది ఉంటే తక్కువ, అట్లా కూడా మీరు పవర్ చాలా మిగిలియొచ్చు. థర్డ్ పాయింట్ ఏంటిదంటే, అనవసరంగా టెంపరేచర్ మీరు మొత్తం కిందికి తీసుకెళ్ళకండి. కొంతమంది ఆన్ చేయగానే 16-18 పెట్టుకొని ఆన్ చేస్తారు కదా, అట్లా ఏం అవసరం లేదు. నేను యూజువల్లీ 25 degrees అట్లా పెట్టుకుంటా, అది మోర్ దాన్ ఇనఫ్, సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది. కరెంట్ బిల్ కూడా మినిమం వస్తుంది. ఇంకా నేను ఒక మిడ్ నైట్ అట్లా ఒకవేళ లేస్తే మాత్రం 26 అట్లా 1 degree ఇంకా ఎక్కువనే పెట్టేసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ వరకు ఆ కూలింగ్ సరిపోతుంది. అట్లా మీరు పవర్ సేవ్ చేయొచ్చు. ఈ టిప్స్ తెలియక చాలామంది ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసి కరెంటు బిల్లతోటి వాసిపోయి పరేషాన్ ఉంటారు. అందుకే ఈ వీడియో మీరు ఎంత అయితే అంత షేర్ చేయండి. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.